ఆహా! వేడి వేడి అన్నంలో ఎర్రెర్రని పొడిమిరపకాయ పచ్చడి కలుపుకొని ముద్ద పెట్టుకున్నామంటే సూపర్‌గా ఉంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ అండి. ఇంకా పొడిమిరపకాయ పచ్చడి థర్డ్ డే అయితే ఊరబెట్టిన పొడిమిరపకాయని తీసుకొని ఇలా గ్రైండర్‌లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. లేకపోతే మిక్సీలో అన్నా వేసేసుకోవచ్చు. ఈ పొడిమిరపకాయ తొక్కులోనే ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. వీటితో పాటు 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల ఆవాలు. ఆవాలను అయితేనేమో వేయించకూడదండి. ఆవాలు ఒక స్పూన్ ఉప్పు కలిపి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, నిలవ ఉంటుంది. అలాగే మెంతులు అయితేనేమో వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ పౌడర్ని కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా తాలింపు పెట్టేసేసుకొని, ఆప్షనల్ తాలింపు అయితే కొంతమంది అయితే తాలింపు కూడా వేసుకోకుండానే తినేస్తారు. ఎలా తిన్నా పొడిమిరపకాయ పచ్చడి మాత్రం అదిరిపోతుంది. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంది. పెద్దవాళ్ళే చేయక్కర్లేదు, మనం కూడా ట్రై చేయొచ్చండి. ఇప్పుడున్న యూత్ కూడా. నేను అలా చేశాను, చాలా టేస్టీగా ఉంది. పొడిమిరపకాయ పచ్చడిలోనే గోంగూరను వేయించుకొని కలుపుకుంటే పులిహోర గోంగూర అంటారు. టేస్ట్ అయితే బాగుంటది. ఘాటు సరిపోలేదు అనుకుంటే కారం కూడా కలుపుకోవచ్చండి. పులుపు ఎక్కువైనా ఘాటు సరిపోకపోయినా వేడివేడి అన్నంలో ఇలా ఎర్రెర్రని పొడిమిరపకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటా ఉంటే కమ్మగా ఉంది టేస్ట్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.